చంద్రబాబు నాయుడు గారికి, సార్, మీ పుత్రవాత్సల్యం, అంతకు మించిన మీ పార్టీ నేతల వీరభజన, ఈ రెండింటికి మించి మీరు పెంచి పోషించే ఎల్లో మీడియా అత్యుత్సాహం అన్నీ కలిసి జాతీయ స్థాయిలో టీడీపీ పరువు తీస్తున్నాయి. టీడీపీ లీడర్లను, ఎల్లో యాంకర్లను మీరు కంట్రోల్ చేయకపోతే, వీళ్ళందరికీ ఒక సుదీర్ఘమైన క్లాస్ తీసుకోకపోతే మీడియాలో వీళ్ళు చేసే ఓవర్ యాక్షన్ అసలుకే ఎసరు తెచ్చేటట్లుంది. ఉరుమురిమి మంగళం మీద పడినట్లు ఇండిగో సంక్షోభంలో రిపబ్లిక్ టీవీ అధినేత అర్నాబ్ గోస్వామి టీడీపీని, మీ కుమారుడు లోకేష్ని ఎందుకు టార్గెట్ చేశాడన్నది మీరు ఖచ్చితంగా విశ్లేషించుకోవాలి. ఎన్డీఏలో కీలక పాత్ర పోషించే టీడీపీని జాతీయ స్థాయిలో చీల్చి చెండాడటం, స్టూడియోలో ఖాళీ కుర్చీ వేసి హేళన చేయడం, ఆన్ వాట్ కెపాసిటీ అని నొక్కి వక్కాణిస్తూ లోకేష్ని అవమానించడం, ఇవన్నీ మీరు అంత తేలిగ్గా తీసిపడేయాల్సిన విషయాలు కాదు. ఖచ్చితంగా వీటి వెనుకున్న మంచి చెడులను మీరు విశ్లేషించాల్సిందే. నాలాంటి సామాన్యుడు మీకు చెప్పినా చెప్పకపోయినా మీరు ఖచ్చితంగా విశ్లేషిస్తారు. నేను మీకు గుర్తు చేస్తున్నాను అంతే. ఈ రోజు కాకపోతే రేపైనా మీ కుమారుడు లోకేష్ కూటమి ప్రభుత్వానికి ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయి తీరతాడు. సీఎం అవ్వడానికి కావలసిన శక్తి సామర్థ్యాలు అతనికి ఉన్నాయా లేవా అన్న విషయాన్ని పక్కన పెడితే, మీ తర్వాత మీ పార్టీ అధినేత, మీ ప్రభుత్వ అధినేత కూడా ఆయనే అనే విషయం సుస్పష్టం. అందుకు ప్రజామోదం తీసుకురావడానికి మీరు గడిచిన 7 ఏళ్లుగా ఓ పద్ధతి ప్రకారం విస్తృతమైన కృషి చేస్తున్నారు. 2024లో ప్రభుత్వం వచ్చాక అన్ని వ్యవహారాలు లోకేష్ చక్కబెడుతున్నట్లు ప్రచారం కూడా బాగా జరుగుతోంది. పార్టీ నాయకులు కూడా ముందు జాగ్రత్తగా చాలా సందర్భాల్లో మీకంటే లోకేష్కే ప్రాధాన్యం ఎక్కువ ఇస్తున్నారు. పరోక్షంగా చెప్పాలంటే మీతో కంటే లోకేష్తో సన్నిహితంగా ఉంటే భవిష్యత్ బాగుంటుందనే క్లారిటీ వాళ్లకు వచ్చేసినట్లుంది. ఎమ్మెల్యేలు మీ మాట వినకపోవడానికి కారణం కూడా అదే. ఇక మీరు దశాబ్దాలుగా పెంచి పోషిస్తున్న ఎల్లో మీడియా సంస్థలు కూడా అదేమిటో చిత్రంగా లోకేష్ అజెండాని విపరీతంగా మోసిస్తున్నారు. ఇది ఇక్కడి వరకు బాగానే ఉంది. కాకపోతే ఇది శృతి మించి జాతీయ స్థాయికి వెళ్లిపోయేటప్పటికీ దారి తప్పి బండి బోల్తా పడింది. రిపబ్లిక్ టీవీ అర్నాబ్ లైవ్ షోలో ఇండిగో సంక్షోభంపై చర్చ సందర్భంగా మీ పార్టీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి, అవర్ మినిస్టర్ లోకేష్ జీ మానిటరింగ్ ద సిచ్యుయేషన్ అని అన్న మాట విని అర్నాబ్ అనేవాడికి అరికాలి మంట నెత్తికెక్కింది. ఇదే మాట తెలుగు ఎల్లో ఛానల్స్ లో మాట్లాడుంటే పరిస్థితి మరోలా ఉండేది. వెంటనే మన యాంకర్స్ దాన్ని అందిపుచ్చుకుని పులి కడుపును పులే పుడుతుందని, అసలు చిన్నప్పటి నుంచి దేశంలో ఏ సమస్య వచ్చినా లోకేష్ రియాక్ట్ అవుతూ ఉండేవారని, మీ ట్రైనింగ్ అంత గొప్పదని వీరభజనతో ఎరగదీసేవారు. ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా టీడీపీ లీడర్లు, సామాజికవేత్తలు, అనలిస్టులు పేరిట ప్రచారంలో ఉన్న పార్టీ కార్యకర్తలు, యాంకర్లు ఒక అండర్స్టాండింగ్తో ఈ భజన చేస్తున్నారు. మీరు అధికారంలోకి వచ్చాక స్టూడియోల్లో లీడర్లు, యాంకర్ల విజృంభణ, వీరభజన ఎక్కడికో వెళ్లిపోయింది. ఇది మరో రకంగా మీరంటే, లోకేష్ అంటే జనంలో ఒక రకమైన అసహ్యాన్ని సృష్టిస్తోంది. స్టూడియో లైవ్ డిబేట్ అనగానే అలవాటుగా లోకేష్ని ఆకాశానికి ఎత్తేశాడు దీపక్ రెడ్డి. ఆ తర్వాత రోజు పట్టాభి తన ఫిడేల్ రాగాలతో ఇంకా చెలరేగిపోయాడు. పౌర విమానయాన శాఖ అనేది కేంద్రంలో మాత్రమే ఉంటుందని, దానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం ఉండదని, ఆ శాఖలో ఏ రకమైన సంక్షోభం వచ్చినా కేంద్రం చూసుకుంటుందనే విషయాన్ని గ్రహించకుండా ఆ శాఖను కూడా లోకేషే మానిటర్ చేసేస్తున్నాడంటూ అలవాటిలో పొరపాటుగా చెప్పేశారు. దీనికి ప్రధాన కారణం ప్రాంతీయ ఛానల్స్ లో వీళ్ళు ఏం మాట్లాడినా చెల్లుతుంది. ఇక్కడ యాంకర్లు దాన్ని టీడీపీకి అనుకూలంగా మలిచి తమదైన శైలిలో ఇంకా వండి వారుస్తూ ఉంటారు. ఇటీవలి కాలంలో తుఫాన్లు వచ్చినప్పుడు వాటిని ఎలా కంట్రోల్ చేయాలో ప్రపంచ దేశాలు మిమ్మల్ని అడిగి తెలుసుకుంటాయని ఒకరు చెప్తే, అసలు మోంతా తుఫాన్ను అలా పట్టుకుని ఇలా తిప్పి విసిరి పడేశారని మరో యాంకర్ మీ ప్రతిభా పాఠవాలను వివరించాడు. ఇంకొక యాంకరు రోజుకి 24 గంటలు, వారం రోజులు మీరు నిద్రాహారాలు లేకుండా తుఫాన్ని అరికట్టారని కథల్ని చెప్పేశాడు. ఇవన్నీ విని జాతీయ ఛానల్స్ లో కూడా మనం ఎలా మాట్లాడినా అక్కడ యాంకర్లు వాటిని అల్లుకుపోతారనే భ్రమలో టీడీపీ నేతలు ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. అక్కడే దెబ్బతింటున్నారు. ఇక రెండోది, ఎవరైనా మనల్ని విమర్శించగానే పార్టీ నుంచి ఎటువంటి ఆదేశాలు లేకుండానే ఎల్లో ఛానల్స్ స్వచ్ఛందంగా వెళ్లి వెనక ముందు చూసుకోకుండా వాడి మీద పడిపోతారు. పిడుక్కి బియ్యానికి ఒకే మంత్రం వేస్తారు. తెలుగు ఛానల్స్ లో 24 గంటలు దాటకుండానే అర్నాబ్ గోస్వామిని చీల్చి చెండాడడం మొదలుపెట్టారు. రిపబ్లిక్ టీవీ అధినేతకు తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళ మనుషులు ఉండరా? పార్టీలతో సంబంధాలు ఉండవా? ఇక్కడ ఆఫ్ మైండెడ్ యాంకర్లు తనని తిడుతున్నారనే సమాచారంతో అర్నాబ్ మరింత రెచ్చిపోయాడు. నా ఛానల్ని బ్యాన్ చేస్తారా బాయ్, కట్ చేస్తారా అంటూ టీడీపీపై విరుచుకుపడ్డాడు. ఎందుకంటే మీకు నచ్చని తెలుగు ఛానల్స్ మీరు ఇప్పటికే బ్యాన్ చేస్తున్నారు కనుక తన ఛానల్ను కూడా లేపేస్తారేమోననే డౌట్ వచ్చింది గోస్వామికి. దాంతో ఆయన ఖాళీ కుర్చీ పెట్టి టీడీపీ నేతల్ని ఆడుకునే పరిస్థితి వచ్చింది. ఈ ఓవరాల్ ఎపిసోడ్లో మీరు గ్రహించాల్సింది ఒక్కటే,
టీడీపీలో సెకండ్ గ్రేడ్ లీడర్లు, ఎల్లో మీడియాలో యాంకర్లు మీ వ్యక్తిగత లోకేష్ వ్యక్తిగత వీరభజన ఆపకపోతే అది పార్టీకే చెడు చేసే ప్రమాదం ఉంది. ఈ వీరభజన అవధులు దాటిపోయింది. 2029 ఎన్నికల్లో టీడీపీ ఓటమికి ఇదే ప్రధాన కారణమైన ఆశ్చర్యపోనక్కర్లేదు. మీ అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్, రాష్ట్రంలో సుపరిపాలన, అమరావతి నిర్మాణం, విశాఖలో పరిశ్రమలు, వీటన్నింటి ద్వారా మీరు సంపాదించే పేరుని ఈ భజన రాయుళ్లు నాశనం చేస్తారు. మిమ్మల్ని, లోకేష్ని జోకర్లుగా జనం ముందు నిలబెడతారు. ఫైనల్గా 2019లో ఏం జరిగిందో మళ్ళీ అదే 2029లో రిపీట్ అవుతుంది. చేసిన కృషి అంతా నేలపాలవుతుంది. ఆ పరిస్థితి రాకూడదంటే మీరు సెకండ్ గ్రేడ్ పార్టీ లీడర్లను, ఎల్లో మీడియా యాంకర్లను ఒక గట్టి వార్నింగ్తో కంట్రోల్ చేయవలసిన అవసరం ఉంది. భజనకు కూడా పరిమితి ఉందని, విషయ పరిజ్ఞానం లేకుండా లోకేష్ని ఆకాశానికి ఎత్తితే భవిష్యత్తులో ఓటమికి అదే ఏకైక కారణం అవుతుందని గట్టిగా చెప్పండి. ఇట్లు మీ సామాన్యుడు.